జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఏ జ్ఞానం? భూ సంబంధమైన జ్ఞానం కాదు. యాకోబు చెప్పాడు, పై నుండి వచ్చు జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, పరిశుద్ధమైన జ్ఞానము, ఓ మృదువైన జ్ఞానము, సమాధానపరిచే జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానవంతుడు ఇల్లు కడతాడని బైబిల్లో రాయబడలా. జ్ఞానవంతుడు తన తండ్రి మాట వింటాడని రాయబడింది. జ్ఞానవంతుడు తన తల్లి ఉపదేశానికి లోబడతాడు, చెవియొగ్గుతాడని రాయబడింది. కానీ జ్ఞానముతో ఇంటిని కట్టే బాధ్యత మాత్రం దేవుడు స్త్రీలకే ఇచ్చాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఓ సహోదరి, నా ప్రియమైన తల్లి, దేవుని పిల్లలారా, యవన బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటంటే, జ్ఞానము చేత స్త్రీలు కుటుంబాన్ని కట్టుకొందురుగాక, భర్తలను కట్టుదురుగాక, కుమారులను కట్టెదరుగాక, కుమార్తెలను కట్టెదరుగాక, యవన బిడ్డల జీవితాలను కట్టెదరుగాక.